ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నా. మంచి దేవుడు, మనలను ప్రేమించిన దేవుడు, మనందరి రక్షణ కొరకు 2000 సంవత్సరాల క్రితం తన అద్వితీయ కుమారుడుగా ఉండిన యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి పంపించినారు. దేవుడే మానవాకారుడుగా ఈ లోకంలోనికి వచ్చి కుమారుడు అనేటువంటి పేరుతో ఆయన మన కొరకు ఈ లోకంలోనికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తండ్రి అయిన దేవునిని పరిచయం చేస్తూ ఏమంటారంటే, ఆయన నా తండ్రి అని దేవాతి దేవుని గురించి, సృష్టికర్త అయినటువంటి ఒక దేవుని గురించి మనకు తెలియచెప్తూ ఉంటారు. అనగా యెహోవా దేవుడు లేక తండ్రి అయిన దేవుడు, దేవుడై ఉన్నటువంటి ఒక సృష్టికర్త, ఆయనే మనందరినీ రక్షించడానికి గాను కుమారుడుగా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు. ఏం జరిగింది రక్షించడానికంటేను? అసలు మనమేమైపోయాము అని కనుక మనం ఆలోచన చేస్తే, వాస్తవానికి దేవుడు మొట్టమొదటి మానవుడిని చేసినప్పుడు తన దగ్గర పెట్టుకొని తనతో పాటు అన్నట్టుగా ఉంచుకొని ప్రతిరోజు తన దగ్గరికి దిగివస్తూ తనతో పాటు తిరుగుతూ, నడుస్తూ, సంచరిస్తూ, మాట్లాడుతూ, అది ఒక విధంగా చెప్తేనండి దాన్నే ఒక స్వర్గం అని మనం అనొచ్చు. ఒక పరలోక రాజ్యం, అద్భుతమైనటువంటి ఆనందదాయకమైనటువంటి ఒక స్థలం. అది కదా దేవుడు ఏర్పాటు చేసింది. ఆ ఏదేనో తోటలో నేను ఆలోచన చేస్తే ఆ దేవాతి దేవుడు ఒక స్వర్గం అండి. దేవుడు, ఈ మానవులు, ఆదాము అవ్వ, వీళ్ళిద్దరి మధ్యలో దేవుడు, వాళ్ళందరూ కలిసి ఎంత అద్భుతమైన స్వర్గాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. కష్టం లేదు, చెమట లేదు, ఇబ్బంది పడాల్సిన పని లేదు, కన్నీరు లేదు, దుఃఖము లేదు, రోగము లేదు, మంచి తిండి, పండ్లు, పలహారాలు ఇవి తినడానికైనటువంటి ఒక మంచి తిండి వాళ్ళకి కలిగినటువంటిది, ఆరోగ్యంగా ఉండినటువంటిది, మనశ్శాంతిగా ఉండి ఉన్నారు. దేర్ ఇస్ నో డిస్టర్బెన్స్ ఎట్ ఆల్. హై ఫ్రెండ్స్, బహుశా ఈ రోజుని ఒక వ్యక్తి మీరు చాలా డిస్టర్బ్డ్గా ఉన్నారేమో కాదు, మీరు చాలా కలత చెంది ఉన్నారు కాదు. ఇది నాన్ని నేను చూస్తుంటే చాలామంది డిస్టర్బ్ అయిపోయి బీపీ పెరిగిపోతూ ఉంది. ఐదర్ హై బీపీ అవుతుంది లేకపోతే లో బీపీ అన్న ఉంటుంది. చాలామందికి డిస్టర్బెన్సెస్ వలన 400, 450, 480 అన్నట్టుగా షుగర్ లెవెల్ పెరిగిపోతున్నటువంటి రీతిగా ఉంటున్నటువంటి వారు. బట్ డోంట్ వరీ ఫ్రెండ్స్, దేవుడు మీకు తోడుగా ఉండి ఉన్నాడు. దేవుడు మీ కొరకు ఈ లోకంలోనికి మానవుడిగా దిగివచ్చి ఉన్నాడు. రక్షకునిగా ఈ లోకంలోనికి దిగివచ్చినాడు. ఇది నన్ను మనం ధైర్యం తెచ్చుకుందాం. డోంట్ వరీ ఎట్ ఆల్. డోంట్ వరీ అబౌట్ యువర్ ప్రాబ్లం. సమస్యను గురించి ఆలోచిస్తూ కలత చెందుతూ ఉండకండి. మీకు ఎదురైన పరిస్థితులను గురించి ఆలోచిస్తూ కలవరపడుతూ ఉండకండి. ఉన్న సిట్యువేషన్ని, ఉన్న వాస్తవాన్ని తలంచుకుంటూ ఏడుస్తూ ఉండకండి. ఇది నాన్ని క్రీస్తు ప్రేమతో నేను మీతో పంచుకుంటున్నా. దేవుడు మంచి దేవుడు. మీ కొరకు, నా కొరకు, మనందరి రక్షణ కొరకు, మనందరినీ కాపాడడం కొరకు, మనందరినీ ఆయన యొక్క ఉగ్రతలో నుండి తప్పించడం కొరకు, దేవుని యొక్క కోపాగ్ని నుండి మనల్ని తప్పించడం కొరకు, మనము చేసినటువంటి యొక్క పాపముల నుండి మనం విడుదల పొందుకున్నట కొరకు, పాపముల నుండి మనం క్షమించబడి రక్షింపబడి దేవుని ఏర్పాటు చేసిన ఆ నిత్య రాజ్యములోనికి మనం ప్రవేశించుట కొరకు 2000 సంవత్సరాల క్రితం మనం అడగకుండగానే, మన పుట్టక ముందే మన కొరకు ఆ దేవాతి దేవుడు తానే కుమారుడుగా, తానే తన అద్వితీయ కుమారుడుగా, తానే ఒక నరరూపుడుగా, ఒక నరునిగా నరులను రక్షించుట కొరకు, ఉగ్రత నుండి కాపాడడం కొరకు, ఈ భయంకరమైన సిట్యువేషన్లో నుండి మనల్ని రక్షించుట కొరకు ఆ దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకంలోనికి వచ్చినారు. ఆయన అంటారు, తండ్రి అయిన దేవుడు కూడా ఈ యేసుక్రీస్తు ప్రభువాని గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆయన 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయన బాప్తిస్మ అనుభవాన్ని తీసుకొని ఆయన సేవా పరిచర్లోనికి వెళ్ళడానికి సిద్ధపడ్డారు.
ఈ బాప్తిస్మం పొంది బయటకు వస్తున్నప్పుడు ఆల్రెడీ బాప్తిస్మం ఇచ్చేటువంటి ఒక యోహాను గారితో చెప్తారు, ఎవరి మీదకైతే పరిశుద్ధాత్ముడు పావురం వల్లే దిగువచ్చుట చూస్తావో ఆయనే నా ప్రియమైన కుమారుడు. ఈ లోక పాపమునంతా మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల, ఈ పాపాన్ని, ఈ శాపాన్ని, ఈ ఉగ్రతని, నా కోపాగ్నిని భరించేటువంటి వ్యక్తి అని దేవుడైన యెహోవా మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చిన బాప్తిస్మం ఇచ్చి యోహాను గారికి చెప్పారు. ఒక రోజుని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వచ్చినప్పుడు ఈయన గ్రహించి అంటారు, అయ్యా నేను నీ పాదంలో చెప్పులు వారునైనా విప్పడానికి యోగ్యుడని, కానీ అలాంటిది నీకు నేను బాప్తిస్మం ఇచ్చుటయా అని అంటే ప్రభువారు అంటారు, లేఖనముల నెరవేర్పు ప్రకారంగా ఇప్పటికి ఇలా కానిమ్ము అని చెప్పేసి అని బాప్తిస్మం పొంది ఆయన బయటకు వస్తుందంటే పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి దిగి వచ్చినారు. అప్పుడు ఆకాశము తెరవబడి తండ్రైన దేవుడు పలుకుతున్నటువంటి ఒక గంభీరమైన స్వరం ఏంటంటే, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని చెప్పి ఆ కుమారుడిగా మరియ గర్భములో నుంచి పుట్టినటువంటి యేసు అనేటువంటి ఒక నరుని గురించి, లేక దేవుని కుమారుడిగా పరిగణించబడినటువంటి యేసుని గురించి, ఈ లోక రక్షకుడుగా తెలియచేయబడి చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభువు అనేటువంటి రీతిగా ఉండే ఆయనను గురించి తండ్రి అయిన దేవుడు సెలవిస్తున్న మాట, ఈయన నా ప్రియమైన కుమారుడు అని యేసుని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాదు ఆ తండ్రి అయిన దేవుడు మరొక చోట కూడా అదే సాక్ష్యం చెప్తూ ఉంటారు. ఒకనొక సమయంలో ఇక శిలోమ్రాన్ దగ్గరికి వెళ్ళేదానికి ముందు ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళారు. దాన్ని నేను ఇప్పుడు ఇజ్రాయెల్ దేశాన్ని తీసుకొని వెళ్తే తాబోరు కొండ అని చెప్పేసి మేము పిలుస్తాం. సగం వరకే మేము తీసుకొని వెళ్ళే బస్సులు వెళ్తాయి. ఇంకా అక్కడి నుంచి అసలు కొండ ఎక్కడానికి చిన్న చిన్న వ్యాన్లు అయితేనే తప్ప లేకపోతే ఆ కొండ మీదకి వెళ్ళటం అసాధ్యం. సో ఆ చిన్న వ్యాన్లలో మేము చాలా ఎత్తైనటువంటి ఒక ప్రదేశానికి మేము వెళ్తాం. అక్కడికి వెళ్ళినటువంటి యేసుక్రీస్తు ప్రభువాని గురించి బైబిల్లో వ్రాయబడిన మాట ఏంటంటే, ఆయన ప్రార్థన చేయుచూ ఉండగా ఆయన ముఖరూపము మారి ఉన్నది. మోషే, ఏలియాలు అనేటువంటి వారు, అనగా ధర్మశాస్త్రము ప్రవక్తల గ్రంథాలు అయినటువంటి వారు వచ్చి ఆ ప్రభువుతో ఆయన పొందబోయేటువంటి ఒక మరణమును గురించి, నిర్గమమును గురించి వారు మాట్లాడుతూ ఉంటారు. ఈలోగా ఒక స్వరము ఆకాశం నుండి వినబడుతున్నటువంటి ఒక స్వరం ఏమిటంటే, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన మాటనే వినండి. ఈయనే నా ప్రియమైన కుమారుడు. ఈ ధర్మశాస్త్రం చెప్పింది ఈయన గురించి, ఈ ప్రవక్తలైనటువంటి వారు చెప్పింది ఈయనను గురించి. ఇప్పుడు మీరు ధర్మశాస్త్రాన్ని చూడడం కాదు, ఇక ప్రవక్తలను చూడడం కాదు, ఇప్పుడు మీరు చూడవలసింది ఎవరనంటే యేసుని మాత్రమే, నా ప్రియ కుమారుడైన యేసుని మాత్రమే మీరు చూడాలి అని ఇది అక్కడ దేవుని యొక్క స్వరముగా, ఆ పరలోకము నుండి దిగువచ్చినటువంటి ఒక స్వరముగా చెప్పబడుతున్నటువంటి ఒక మాట. అందుకే బైబిల్ గ్రంథంలో నుండి నేను ఒక వచనం మీ కొరకు చూపిస్తూ ఉన్నా. కీర్తనల గ్రంథంలో నుండి 2వ కీర్తన గనక మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథంలో 2వ కీర్తన, ఇక్కడ ఒక మాట ఇలాగున వ్రాయబడినది. 12వ వచనం, ఆయన కోపము త్వరగా రవులుకొనును, కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. కుమారుని ముద్దు పెట్టుకొనండి, లేని ఎడల ఆయన కోపించును. అంటే ఈ మాటల్లో అర్థం ఏమిటి? ఇక్కడ ఇప్పుడు నేను చెప్పిన ఇల్లస్ట్రేషన్లో, లేక చెప్పినటువంటి జరిగిన సన్నివేశంలో, తాబోరు కొండ మీద జరిగినటువంటి ఒక విషయంలో కనుక మనం చూస్తే స్నేహితులారా, ఏం జరిగింది అని అంటే, వాస్తవానికి వీళ్ళు శిష్యులను ముగ్గురినే దేవుడు ఆ పైకంట తీసుకొని వెళ్ళి ఉన్నాడు. మిగతా వాళ్ళు క్రిందనే ఉండి ఉన్నారు. సో ఆ పైకంట వెళ్ళినటువంటి వీళ్ళు ఎంత ఎత్తైన కొండ ఎక్కేసరికి కొంచెం ఆదమరిచి నిద్రపోయారు. వాళ్ళు అలసట మీద నిద్రపోయారు వాళ్ళు. ఈలోగా ఎప్పుడైతే మోషే అనే ధర్మశాస్త్రము, ఏలియా అనేటువంటి ప్రవక్తల గ్రంథం, అక్షరాల ఏమో ఒకవేళ మోషే, ఏలియాలు అని చెప్పేసి వీళ్ళకి ఎలా తెలిసింది? వీళ్ళు దాన్ని తెలుసుకునడానికి. కాబట్టి ఒకటి ధర్మశాస్త్ర గ్రంథం ఒకరి దగ్గర ఉండి ఉండాలి, ఒకరి దగ్గర ప్రవక్తల గ్రంథపు చుట్టలు లాంటివి ఒకరి దగ్గర ఉండి ఉండాలి. సో ఎప్పుడో నివసించినటువంటి ఈయన మోషే అని, ఈయన ఏలియా గారని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు కళ్ళు నిలుపుకొని చూసేసరికల్లా అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కనబడ్డారు. రూపాంతరము చెందినటువంటి రీతిలో మంచి తెల్లని వస్త్రములు ధరించుకొని దగదగా మెరిసిపోతున్నటువంటి రీతిగా ఉండిన ఆ యొక్క వస్త్రములతో యేసుక్రీస్తు ప్రభువారు కనబడ్డారు. అదే టైంలో వీరు చూడగలిగినది, ఒక ప్రక్కని మోషే గారిని చూచారు, ఓ ప్రక్కని ఏలియా గారిని చూచారు. అప్పుడు
పేతురు భక్తుడు మాట్లాడుతూ గబగబా అంటాడు, ప్రభువా మనం ఎక్కడుంటే ఎంత బాగుంటుంది, అబ్బా ఏమి దృశ్యం ఇది, మీరు ఇటువంటి రూపాంతరము చెంది దగదగ మెరిసిపోతున్న రీతిలో మీరుంటే, ఓ ప్రక్కని మోషే గారు, ఒక పక్కన ఓ పని చేద్దాం, 3 పర్ణశాలలు ఇక్కడ కట్టేద్దాం, ఒకటి మీకు కడతాను, ఇంకొకటి మోషే గారికి కట్టుకుందాం, ఇంకొకటి ఏలియా గారికి కట్టుకుందాం, ఎక్కడనే ఉండిపోదాం, ఈ కొండ మీదనే ఉండిపోదాం, అద్భుతమైనటువంటి ఒక దృశ్యం అని చెప్పేసి అని వాళ్ళు ఆ పేతురు యేసు ప్రభువుతో పాటు ఏలియా గారిని, మోషే గారిని, వీళ్ళిద్దరిని కూడా వాళ్ళు చూచి మాట్లాడుతూ వచ్చినారు. అప్పుడు చెప్తున్నాడు దేవుడని యెహోవా ఏంటనంటే, ఒరే నాయనా, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను ముద్దు పెట్టుకోనండి, ఈయన మాట వినండి. మోషే ఏలియాలైనటువంటి వాని గురించి కాదు, మోషే గారు ఈయన గురించే మాట్లాడారు, ప్రవక్తలైనటువంటి ఏలియా గారు ఈయన గురించే మాట్లాడారు. ఈయన నా ప్రియమైన కుమారుడు గనక ఈయన మాట వినండి. అక్కడ నేను ఆ బైబిల్ గ్రంథంలో చదివినప్పుడు రాయబడినటువంటి ఒక మాట ఏముందనంటే, ఈ స్వరం వచ్చిన తర్వాత అంట ఒక మేఘము వచ్చి వాళ్ళిద్దరిని తీసుకెళ్ళిపోయింది. మోషే గారు అందులో వెళ్ళిపోయాడు, ఏలియా గారు కూడా అందులో వెళ్ళిపోయాడు ఆ మేఘంలోని. ఆ తర్వాత వ్రాయబడిన మాట ఏంటంటే, అక్కడ యేసు తప్ప మరెవరు వారికి కనబడలేదు, యేసు తప్ప మరెవరు వారికి కనబడలేదు. ఒక చిన్న ఇల్లస్ట్రేషన్ ఒకటి జ్ఞాపకం వస్తుంది కనుక చెప్తున్నాను, అర్థం చేసుకుందాం. ఎందుకంటే సాధారణంగా ఇలాంటి కథలు నేను చెప్పను, నా దగ్గర కేవలం వాక్యం తప్పితే ఇంకోటి చెప్పడం నాకు ఇష్టం ఉండదు. బట్ స్టిల్ రెలవెంట్గా అనిపించి సడన్గా నాకు థాట్కి వచ్చింది కనుక ఆ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఒకసారి ఒక రాజుగారు తన ప్రజలందరికీ దండోర వేయించారు. అలానా టైంకి నేను తలుపులు తెరుస్తున్నాను కనుక ఎవరికి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు నా యొక్క రాజ్యంలో లేక నా భవనంలో అని చెప్పేసానంటే, సరే అని అందరూ కనిపెట్టారు. చాలామంది ప్రజలు వచ్చేసారంట ఆ గేట్ దగ్గరికి, రాజు కోట గుమ్మం దగ్గరికి అన్నట్టుగా వచ్చేసారు. సరిగ్గా టైం అయింది, గంట టాంగ్ టాంగమని మోగింది, అంతే తలుపులు తెరవబడ్డాయి. తలుపులు తెరవబడిన వెంటనే లోపలికి బిలబిలామంటూ వచ్చిన వాళ్ళందరూ పరిగెత్తుకొని వచ్చారు. కొందరు ఏం చేశారంటే ఆ ఎంట్రన్స్లోనే ఉన్న చక్కని గార్డెన్, చక్కని రంగుల పూలండి, బ్యూటిఫుల్ అనమాట. రాజుగారి తోట అంటే మామూలుగా ఉంటుందా కదా. సో చాలా అద్భుతమైనటువంటి ఒక తోట, అద్భుతమైనటువంటి ఒక పువ్వులు. ఆ యొక్క దృశ్యం చూసి అబ్బా ఏమి పువ్వులండి బాబాయ్ గాను, ఎంత అద్భుతమైన పువ్వులండి, ఎంత బాగుందండి ఈ తోటని కొందరు అక్కడే ఆగిపోయారంట. కొందరు ఇంకా కొంచెం ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వాళ్ళు వెళ్ళినప్పుడు రాజుగారి యొక్క భవనాన్ని చూడడం మొదలుపెట్టారు. ఆ భవనం యొక్క గొప్పతనం, ఆ గుమ్మాలు, ఆ ఎత్తైన గోడలు, ఆ గోడలకు ఉన్నటువంటి ఒక పనితనం, ఇవన్నీ చూస్తూ అక్కడే ఉండి నోరు లావలించేసి ఆ గోడ ఇంకా పైకి అలా చూస్తూ ఆ ఎత్తైన ప్రాకారంలాక ఆ లోపల ఉన్నటువంటి ఒక డూమ్ లాంటి యొక్క స్థలం, ఇవన్నీ చూస్తూ కొంతమంది అక్కడ ఆగిపోయారంట. అబ్బా రాజుగారి భవనం ఎంత బాగుందనుకొని. ఈలోగా కొంతమంది ఇంకా లోపలికంట పరిగెత్తుకొని వెళ్ళారు. పరిగెత్తుకొని వెళ్ళేసరికి వాళ్ళకి రాజుగారు వేసుకునేటువంటి ఒక వస్త్రాలు, రాజుగారు ధరించేటువంటి ఒక ఆయుధాలు, రాజుగారు ధరించే ఆభరణాలు, ఇవన్నీ కూడా కనబడి అంట. అంతే వీళ్ళందరూ ఏమన్నారంటే, అబ్బా ఇవెంత బాగున్నాయో, ఈ వస్త్రం నేను తీసుకుంటా, ఈ కత్తి నేను తీసుకుంటా, ఈ డాలు నేను తీసుకుంటా, ఈ యొక్క బళ్ళం నేను తీసుకుంటా, ఈ చెప్పులు నేను తీసుకుంటా, అబ్బా రాజుగారి యొక్క ఆభరణాలు, ఈ అద్భుతమైనటువంటి వెండి బంగారంతో చేసిన ఈ అద్భుతమైన ఆభరణాలని ఇంకా మిగతా వాళ్ళందరూ ఆ ఆభరణాల దగ్గరే ఆగిపోయారంట. బహుశా ఏదైనా డబ్బులు ఉండుంటే కనుక కొంతమంది ఆ డబ్బు దగ్గర కూడా ఆగిపోయి ఉంటారేమో. ఇలాగా కథలో చెప్పబడిన మాట ఏంటంటే, ఒక పిల్లవాడు, ఒక చిన్న కుర్రవాడు ఇవన్నీ కూడా దాటుకొని ఎక్కడికక్కడ ఎవరికాలు ఇలాగ ఆగిపోతుందంటే వీడు ఇంకా ముందుకు పరిగెత్తుకొని వెళ్ళి అక్కడ రాజుగారిని నిలబడి ఉంటే ఆ రాజుగారిని అమాంతంగా వాటేసేసుకొని అంటాడంట, రాజా నీవు నాకు కావాలని చెప్పేసి అని అన్నాడంట కదా. ఎంత విలువైనటువంటి సత్యం అందులో కదా. చాలాసార్లు మనం కూడా ఏం చేస్తున్నామనంటే, దేవుడు మనకిచ్చేటువంటి ఒక స్వస్థత, దేవుడు మనకిచ్చేటువంటి ఒక ఆరోగ్యము, దేవుడు మనకిచ్చే డబ్బులు, దేవుడు మనకిచ్చే ఆస్తి ఐశ్వర్యము, దేవుడు మనకు అనుగ్రహించాలనుకున్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి అవన్నీ కూడా వీటితోటే ఆగిపోతూ ఉన్నాం. మనం కుమారుని మనం ముద్దు పెట్టుకోలేకపోతూ ఉన్నాం, కుమారుని దగ్గరికి మనం వెళ్ళలేకపోతూ ఉన్నాం. అందుకే నే కీర్తనకారుడు అన్నాడు, కుమారుని ముద్దు పెట్టుకోనండి లేకపోతే ఆయన కోపగించుకుంటాడు. కుమారుని ముద్దు పెట్టుకోనండి. ఆ క్రింద లాస్ట్లో ఏమనంటే, ఆయనను ఆశ్రయించు వారు ధన్యులు. ఏమండి ఒక్కసారి నా ప్రశ్న, ఎవరిని ఆశ్రయిస్తున్నామర్రా ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీకు మీరే మనం ఏమి ఆశ్రయిస్తూ ఉన్నాము?
ఈనాడు లోకంలో చాలామంది మనం ఏంటంటే దేవుడు మనకు అక్కర్లేదు, కానీ దేవుడిచ్చే దీవెనలు మనకు కావాలి. ఒక్కొక్కసారి మనవాళ్ళు కూడా ఏమంటూ ఉంటారంటే, పాస్టర్ గారు ఇంక ఇవన్నీ ఎందుకులే కానీ చిన్న ప్రార్థన చేసేయండి, మేము తొందరగా వెళ్ళిపోవాలి. నా దగ్గరికి వస్తారు కొంతమంది, నా చర్చి దగ్గరికి, దేవుడు నాకు అప్పగించినటువంటి చర్చి దగ్గరికి వస్తారు కొంతమంది. వారు మాట్లాడేమంటారంటే, పాస్టర్ గారు మాకు అర్జెంటు టైం అయిపోతుంది, ఆఫీస్కి వెళ్ళిపోవాలి, ప్రార్థన చేసారా ముందు. అలా అక్కడ దేవుని సన్నిధిలో కూర్చోరు, దేవుని యొక్క మాట వినరు, కుమారుణ్ణి ముద్దు పెట్టుకోరు, కుమారుణ్ణి ఆశ్రయించరు, యేసు ప్రభు దగ్గరికి రారు. వారికి కావాల్సింది ఏంటంటే ఈ లోక సంబంధమైనటువంటి పేరు ప్రఖ్యాతులు కావాలి, ఈ లోక సంబంధమైన సుఖభోగాలు కావాలి, ఈ లోక సంబంధమైనటువంటి ఆరోగ్యం కావాలి, ఈ లోక సంబంధంగా వాళ్ళకు దొరికే డబ్బులు కావాలి, వాళ్ళ అప్పులు తీర్చబడాలి, ఎంత డబ్బు వస్తే రాని అనేటువంటి రీతిగానే ఆ డబ్బు కొరకైనటువంటి తాపత్రయం, ఇహలోక పరపతి కొరకైనటువంటి తాపత్రయం తప్పితే మరి ఒకటి కనబడడం లేదు కదా. అది తప్పు కదా మరి. అందుకే నేను దేవుడు ఏమన్నాడంటే, నన్ను ముద్దు పెట్టుకోండి రా నాయనా, నన్ను కావాలని కోరుకోండి. తండ్రి అయిన దేవుడు కూడా అంటాడు, ఈయన నా ప్రియమైన కుమారుడు, లోకానికి రక్షణ ఇవ్వడానికి నేను పంపించినటువంటి అద్వితీయ కుమారుడు, నా సొంత కుమారుడినే నేను ఇచ్చి ఉన్నా. లోకమంతటి కొరకు సిలువలో తన ప్రాణం పెట్టడానికి, లోకమంతటి కొరకు చనిపోయి తన యొక్క రక్తము ద్వారా మనల్ని ఉగ్రత నుండి తప్పించడానికి, మన కొరకు తన ప్రాణమే పెట్టడానికి ఆయన వస్తే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆయనను ఆశ్రయించట్లే. యేసుప్రభు కాదు మనకు కావాల్సింది, యేసుప్రభు ఇచ్చేవన్నీ మనకు కావాలి. మనకు ఆరోగ్యం కావాలి, మనకు సుఖం కావాలి, మనకు అది కావాలి, మనకి ఇది కావాలి, మన ఇంట్లోకి అది ఉండాలి, ఇంట్లోకి ఇది ఉండాలి, మనం అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, అవి దొరికేయాలి, మనకి ఇవి దొరికేయాలి, వీటి మీదనే ఉంటూ ఉన్నాం. అందుకనే దేవుడు అంటున్నాడు, తీసుకోండి, ఇన్ని కావాలి అన్నీ కూడా తీసుకోండి, ఇవన్నీ కూడా మీరు సంపాదించుకోండి, కానీ చివరికి ఉగ్రత ఉంటుంది, జాగ్రత్త. ఎందుకనంటే మీరు కుమారుని ముద్దు పెట్టుకోలేదు. నేను అనుకుంటాను ఆ దినాన్ని అక్కడంట ఆ కథలో నేను చదువుకున్నటువంటి రీతిగా తెలుసుకున్నటువంటి రీతిగా ఉన్న విషయం ఏంటంటే, వీళ్ళందరూ ఆభరణాలు తీసుకున్నారు, వస్త్రాలు తీసుకున్నారు, రాజభవనాన్ని తీసుకున్నారు, బయట ఉన్న తోటలో ఉన్న పువ్వులను కోసుకున్నారు. కానీ ఈ చిన్న పిల్లగాడికి ఆ రాజుగారు అంటారు, నాకు ఇంకెవరో పిల్లలు లేరు కనుక నేనే కావాలని కోరుకొని ముందుకు వచ్చినటువంటి ఈ పిల్లగాడిని నా కుమారుడిగా నేను దత్తత తీసుకుంటున్నాను అని చెప్పేసి అని అంటాడు. ఆ కుమారుడిని దత్తు చేసుకున్నందుచేత ఇప్పుడు వాడు వారసుడయ్యాడు, వీటన్నిటికీ కర్త అయ్యాడు, ఆ రాజ్యానికే రాజుగా తయారైనాడు. ఏది కావాలి మనకి? దేవుని రాజ్యమా, పరలోక రాజ్యమా, లేకపోతే ఉగ్రత? ఇది ఆలోచన చేసుకుందాం. చాలాసార్లు మనం ఏమనుకుంటున్నామంటే, ఈ భూమి మీద బ్రతికి 90 సంవత్సరాలు, ఈ భూమి మీద బ్రతికి కొంతకాలం నేను హాయిగా ఉంటే నాకు అంతే చాలండి. మంచి వెహికల్ ఉండాలి, మంచి ఇల్లు ఉండాలి, మంచి కుటుంబ జీవితం ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, బతికినంతకాలం మంచిగా నేను బతికి తినాలి, నేను మంచిగా వస్త్రాన్ని ధరించుకోవాలి, మా పిల్లల్ని నేను చూసుకోవాలి, అన్నీ బాగుండాలి, ఇది మన కోరిక. కానీ ఈరోజు నేను చెప్తున్నాను స్నేహితులారా, మోషే ఏలియాల కంటే ఇహలోకంలో దేవుడు మనకిచ్చేటువంటి ఈ ఆయురారోగ్యాలు, పేరు ప్రఖ్యాతులు, పలుకుబళ్ళు, డబ్బు, ఇలాంటి వాటికంటే మనం కోరుకోవాల్సింది ఆ రాజునే మనం కోరుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారిని మనం కోరుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారిని మనం ముద్దు పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన నా పాపము కొరకు తన రక్తాన్ని కార్చినాడు. ఆయన నా ఉగ్రత నుండి నన్ను తప్పించడానికి తన రక్తాన్ని చిందించినాడు. బైబిల్ గ్రంథం అంటుంది, రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో, మనము ఆయన రక్తము వలన ఉగ్రత నుండి మనము తప్పించబడుతూ ఉన్నాము. ఆ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రక్షకుడండి, మనందరికీ రక్షకుడండి, మనందరి పాపముల నుండి, మన ఉగ్రత నుండి మనల్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడండి. ఆయన దేవుని అద్వితీయ కుమారుడండి, కుమారుడుగా ఈ లోకములోనికి వచ్చినటువంటి ఒక ప్రభు అండి. ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి పాపము లేని మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చినటువంటి ఒక రక్షకుడండి. ఈరోజు మనం చేయగలిగింది ఏంటంటే, ఆ యేసును మనం ముద్దు పెట్టుకుందాం, యేసును మనం ఆశ్రయిద్దాం, యేసును మనం నమ్ముకుందాం, ఆ యేసు దగ్గరికి మనం వద్దాం. యోహాను సువార్తలో కూడా ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. యోహాను సువార్త 3వ అధ్యాయంలో నుండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనంలో ఈ మాట ఎలాగున సెలవిస్తూ ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము కలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. కుమారునికి విధేయత చూపించినటువంటి వాడు,
కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు. ఏంటి కుమారుని యందు విశ్వాసం ఉంచడం అంటే? కుమారుడు చేసిన కార్యమునందు మనం విశ్వాసం ఉంచాలి. ఆయన నా కొరకు సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. ఆయన నా కొరకు తన రక్తమంతా నా కొరకు కార్చి ఉన్నాడు. ఇది నా మిక్కిలి ప్రియ స్నేహితులారా, ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, ఈ యేసు మన రక్షకుడండి. నా పాపముల నుండి నన్ను రక్షించి ఉన్నాడండి. సకల లోక మానవాళి యొక్క పాపముల నుండి లోకమంతటిని రక్షించినాడు, చేసేసాడు ఆల్రెడీ. దేవుడు తన అద్వితీయ కుమారుడిని పంపేశారు ఆల్రెడీ. యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం నా పాపముల కొరకు, మీ పాపముల కొరకు, మన మీదకి దేవుని ఉగ్రత రాకుండానట్లు, మనము దేవుని మాట విననొల్లని ప్రజలమైనందు చేత దేవుని కోపాగ్ని మన మీద రగులు కొనకుండా ఉండునట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు 2000 సంవత్సరాల క్రితమే ఆయన సిలువలో తన రక్తాన్ని కార్చేశారు. బైబిల్ చెప్తుంది, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారి మీద ఆయన ఉగ్రత ఉండదు. ఒకవేళ ఇంత నేను సువార్తను చెప్పాక కూడా మీరు విశ్వసించలేదనుకోండి, మీకు మీరే జవాబు చెప్పాలి. నాకేంటి సంబంధం? నేను చెప్పాల్సిన సువార్త నేను చెప్తున్నా, చెప్పాల్సిన మంచి వార్త నేను చెప్తున్నా. దేవుడు మనకి ఉగ్రత రానివ్వకుండానట్లుగా తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకంలోనికి పంపించారని ఒక మంచి వార్త నేను చెప్తున్నా. నమ్మి మీరు విశ్వసిస్తే ఉగ్రత నుంచి తప్పించబడతాము. అబ్బే నేను నమ్మనండి, నాకేంటి అసలు, నాకు సంబంధం కాదు, నా నమ్మికలు నాకు వేరేగా ఉన్నాయని అనుకుంటే నేనేం చేయలేనండి. నేను చెప్పాల్సిందైతే నేను చెప్పా. కానీ ఏదో ఒక టైం ఆయన మరలా తిరిగి వస్తున్నాడు. యేసు ప్రభు రెండవసారి భూమి మీదకి వచ్చినప్పుడు ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచారో వారందరినీ తీసుకెళ్తాడు. మీరు కూడా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నా, మీ కుటుంబం అంతా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నా. ఆయన తీసుకుని వెళ్ళి ఆ రాజ్యంలోనికి రావాలని నేను కోరుకుంటూ ఉన్నా. నేను వెళ్ళడానికి నేను సిద్ధపడుతున్నా. నేను నా ప్రభు దగ్గర ప్రార్థించుకుంటూ ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మాటకు లోబడడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. అలాగే నా మాటలు వింటున్నా మీరు కూడా యేసునందే విశ్వాసం ఉంచండి. యేసు తప్ప మనకి మోషే అక్కర్లే, మనకి ఏలియా అక్కర్లే. అనగా ధర్మశాస్త్రం వలన కాదు మనం మోక్షాన్ని సంపాదించేది, లేక ప్రవచనాలు చెప్పినందువలన మనం మోక్షాన్ని సంపాదించుకుంటలే. కుమారుడైన యేసు నా కొరకు, మీ కొరకు ప్రాణం పెట్టి తన రక్తాన్ని గార్చి ఉగ్రత నుంచి రక్షించడానికి తాను చేయవలసిన కార్యము చేసి ఉన్నారు గనక కుమారుని యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు, కుమారుడిని మనం నమ్మినప్పుడు ఆ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారానే ఉగ్రత నుండి రక్షింపబడతాం. అదే రోమపత్రిక 5:9 అంటుంది, కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా, కుమారుని యందు విశ్వాసముంచుట ద్వారా, కుమారునికి విధేయత చూపించుట ద్వారా, దేవుని యొక్క మాట వినుట ద్వారా, యేసుక్రీస్తు ప్రభువుని మనం అంగీకరించడం ద్వారా. ఇది మతము కాదు స్నేహితులారా, ఇది దేవుడు కోపిష్ఠుడు కాదు. దేవుడు మనల్ని నరకానికి పంపేయడానికి ఆయన రావటం లేదు. యేసు ప్రభు రెండవ రాకడ మనల్ని నరకంలో పడేయడానికి కాదు. ఎవరైతే తన యందు విశ్వాసం ఉంచారో వారిని స్వర్గానికి తీసుకుని వెళ్ళడానికి వస్తున్నాడు. తెలియక కొంతమంది ఏమనుకుంటారంటే ఈ యేసు ప్రభు రెండవ రాకడలో వీళ్ళందరినీ కూడా చంపేసి నరకంలో పడేయడానికి వస్తున్నాడు, ఇదా దేవుడు అని చెప్పేసి అని అంటారు. నో, పాపం వాళ్ళు పొరపాటు పడుతున్నటువంటి వాళ్ళు తెలియక అజ్ఞానంతో మాట్లాడుతున్నటువంటి వారు. ఈరోజు నేను చెప్తున్నా, నీ ఉగ్రత నుంచి నిన్ను తప్పించి నిన్ను మోక్షానికి తీసుకుని వెళ్ళడానికి ఈ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ జరగనయ్యున్నది. ఆయన త్వరగా వచ్చేస్తున్నారు. ఆయన వచ్చేలోగా ఎప్పుడైనా ఈ లాస్ట్ మూమెంట్లోనైనా ఒక్క నిమిషం నేను చెప్తున్న మాట అర్థం చేసుకోండి స్నేహితులారా. మీ కొరకే కదా యేసు తన ప్రాణాన్ని పెట్టారు. ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ ప్రజలమైనప్పటికైనా సరేనండి, మానవులమైనటువంటి మనం ఎవ్వరము కూడా ఉగ్రత పాలు కాకూడదని, మనం దేవుని యొక్క ఉగ్రతకు గురి కాకూడదని, ఉగ్రత నుంచి మనల్ని తప్పించడానికి, నరకము నుండి మనల్ని తప్పించడానికి కుమారుడుగా, అనగా పున్నమి నరకము నుంచి మనల్ని తప్పించేటువంటి వాడే కుమారుడని తెలియజెప్పబడిన ప్రకారంగా కుమారుడుగా ఈ లోకంలోనికి వచ్చిన యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచినటువంటి మనం ఆ భయంకరమైన ఉగ్రతలో నుండి మనం తప్పించబడి ఉన్నాం. రైట్ నౌ, ఇప్పుడే నేను చెప్తున్నా, ఇప్పుడైనా మించిపోయింది లేదు. ఆలస్యం చేయొద్దు, వాయిదా వేయొద్దు. ఈ యేసుక్రీస్తు ప్రభు మీ కొరకు, నా కొరకు సిలువలో తన రక్తాన్ని కార్చి మనల్ని ఉగ్రత నుండి తప్పించినారు. మనం ఇక మీదట ఉగ్రతకు పాలైనటువంటి వాళ్ళము కాము. కాకపోతే ఆయన చెప్పారుగా, మరి ఒకవేళ కుమారుని ముద్దు పెట్టుకొనకపోయినా, కుమారుని యందు విశ్వాసం ఉంచకపోయినా, కుమారునికి విధేయత చూపించకపోయినా, కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చిన ఆ యేసుక్రీస్తు ప్రభుని మనం నమ్మకపోతే చివరికి పట్టే గతంతే, ఉగ్రతే తప్పదింకా.
కానీ ఈలోగా నేను అడుగుతున్నా, రండి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుదాం. మీ కొరకు, నా కొరకు, మనం ఎవరమైనప్పటికైనా సరే, ఎంత ఘోర పాపులమై ఉన్నప్పటికైనా సరే, ఎంత భయంకరమైన ఉగ్రతకు మనం పాత్రులమై ఉన్నప్పటికైనా సరే, అగ్ని గుండంలో ఒక్కొక్కసారి మధ్యలో ఒక బ్రదర్ నన్ను అడుగుతూ వచ్చాడు, అయ్యా నాకు చాలా పాపపు ఆలోచనలు వచ్చేస్తున్నాయండి, ప్రభు నన్ను క్షమిస్తాడా? క్షమించదగిన పాపము కాదు నాది, ఇలాగ నేవేవో చెప్తున్నాడు. ఒకసారి అయితే ఏమంటాడంటే వాట్సాప్ మెసేజ్ పెడుతూ, బహుశా నేను అగ్నిగుండంలో సెంటర్ పాయింట్లో ఉండవలసినటువంటి వ్యక్తినేమో, ఎందుకంటే ఒక తల్లి తండ్రి సమానమైనటువంటి ఒక దైవ సేవకుల విషయంలో కూడా నేను చెడ్డ ఆలోచనలు పెట్టుకున్నానని చెప్పేసి అని ఆయన అంటున్నాడు. ఈరోజు నేనంటా, నువ్వు ఎంత ఘోరమైన పాపివైనా, ఎంత చెడిపోయిన వ్యక్తివైనా, ఎంత ఉగ్రతకైనటువంటి ఒక వ్యక్తివైనా, ఈరోజు నేను చెప్తున్న సత్య సువార్త ఏంటి తెలుసండి? యేసు మీ కొరకు, నా కొరకే ఆయన సిలువలో తన ప్రాణం పెట్టారు. మనల్ని ఉగ్రతలోంచి తప్పించడానికే ఆయన తన ప్రాణం పెట్టారు. అందుకే నా బైబిల్ అంటుంది, యేసు రక్తము వలన, యేసుక్రీస్తు చేసిన బలియాగము వలన ఈరోజు మనము ఉగ్రతలో నుండి మనం తప్పించబడి ఉన్నాము. మనం ఉగ్రతకు పాత్రులము కాము, ఉగ్రతలో ఉండవలసిన వాళ్ళము కాము, మనం అగ్నికి నరకానికి వెళ్ళవలసిన వాళ్ళము కాము, మనం దేవునితో యొక్క స్వర్గంలో మనం ఉండవలసినటువంటి వాళ్ళం. అయితే అలా ఉండడానికి ఈరోజు నేను చెప్తున్న సత్య సువార్త ఏంటంటే, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి, కుమారుణ్ణి నమ్మండి, కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి, కుమారుణ్ణి ఆశ్రయించండి, కుమారుని అందే విశ్వాసము కలిగి ఉండండి, కుమారునికే విధేయులు కండి. డోంట్ లుక్ హియర్ అండ్ దేర్. ఈరోజు వాక్యం నా వైపు కూడా చూడద్దు, ఎందుకంటే నాకు కూడా రక్షణ ఇచ్చేది ఆయనే, నన్ను ఉగ్రతలోంచి తప్పించింది ఆయనే. ఈరోజున మిమ్మల్ని కూడా, మనందరినీ కూడా ఉగ్రతలోంచి తప్పించి ఆ యేసు వైపు మనం చూద్దామా? కుమారుడిని ముద్దు పెట్టుకుందామా? కమాన్ ఫ్రెండ్స్, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నా. తండ్రి వెన దేవా, నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును మా కొరకు మీరు పంపారు. ఆయన యొక్క సిలువలో తన రక్తము కార్చారు. మేము చెమటలు కార్చొచ్చు, కానీ ఆ యేసుక్రీస్తు ప్రభువారైతేనైనా రక్తాన్ని, తన రక్తమంతా మా కొరకు కార్చారు. ఎందుకు అనంటే, మేము ఉగ్రతలోంచి తప్పించబడాలని, ఆ భయంకరమైన కోపాగ్ని నుండి మేము తప్పించబడాలని, నీ యొక్క కోపము నుండి, నీ నరకము నుండి మేము తప్పించబడాలని. నేను నీకు విధేయత కాకపోతే నరకం ఉంది నాయన, నిన్ను ముద్దు పట్టుకొనకపోతే, మేము ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్ని మేము కోరుకుంటూ ఉంటే, ఏదో ఒక రోజు మేము చచ్చిపోయినప్పుడు ఇవన్నీ కూడా కొట్టుకుపోతాయి, మాతో పాటు రావు. కానీ మేము చనిపోయిన తర్వాత కూడా మాతో పాటు రాగలిగింది మీరు ఇచ్చిన నిత్య జీవం, నాన్న ఉగ్రత నుంచి రక్షింపబడే రక్షణాధారం కనుక నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఈ బిడ్డలను, ఈ కుటుంబాన్ని నీ చేతిలో పెడుతున్నాను. ఇక మీదట నాన్న నీకు అవిధేయులముగా ఉండి, నిన్ను నమ్మకపోవుట వలన మేము ఉగ్రత పాత్రలము కాకుండానట్లుగా, నిన్ను ముద్దు పెట్టుకొనకపోవుట వలన, నిన్ను ఆశ్రయించకపోవుట వలన మేము ఆ ఉగ్రతకు పాలు కాకుండానట్లుగా నిన్నే ఆశ్రయిస్తున్నాం. నువ్వు చేసిన బలియాగాన్ని మేము నమ్ముతున్నాం, నువ్వు చిందించిన రక్తమును మేము విశ్వసిస్తున్నాం. నీ యొక్క రక్తములో మేము కడగబడి నీతిమంతులముగా తీర్చబడి ఉగ్రత నుంచి రక్షింపబడి ఉన్నాము అని మేము ఒప్పుకుంటున్నాం. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ, ఈయన మాటలు వింటున్న వీరందరూ కూడా ఆయన ఆ భయంకరమైన ఉగ్రత నుండి మీరు వారిని రక్షించినందుకు మీకు కోటి కోటి స్తుతులు మేము చెల్లిస్తూ, ఈ బిడ్డలను దీవిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకు, మీ కుటుంబానికి అంతటికి తోడయండి. రాబోయే భయంకరమైన ఉగ్రత అగ్ని నుండి తప్పించి రక్షించును గాక. ఆమేన్, ఆమేన్. ఈ యేసు మీ రక్షకుడు, యేసు మనందరికీ రక్షకుడు, ఉగ్రత నుండి మనల్ని రక్షించినటువంటి ఒక రక్షకుడు. ఇక మీదట మీరు ఉగ్రత పాలవ్వలసిన వాళ్ళు కారు. ఈరోజు ఈ సత్య సువార్త అది నేను చెప్తున్నా. మన ఉగ్రత నుండి మనం తప్పించబడి ఉన్నాము, ఆ దేవుని యొక్క రాజ్యానికి మనం వారసులముగా ఉంటూ ఉన్నాం. మీరు పొందుకున్న మేలులో ఒకవేళ నాతో మీరు పంచుకోవాలని కోరుకున్నా, ఒకవేళ నేను చెప్తున్నా ఇలాంటి అంశాల మీద ఇంకా ఏదైనా తెలుసుకోవాలని ఒకవేళ మీకు కోరిక ఉన్నా, ఉత్తరం ద్వారా కానీ ఒక SMS ద్వారా కానీ మీరు నాకు తెలియజేయాల్సిందిగా మనం చేస్తున్నా. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే, లేక SMS చేయాలని కోరుకున్నట్లయితే మా ఫోన్ నెంబర్స్ 984841100907, 9440040992,
8855276662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvarta@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మనలను ఉగ్రతలో నుండి రక్షించడానికి కుమారుడుగా ఈ లోకములోనికి వచ్చిన ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.